లవ్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ ఇది బీఆర్ఎస్ ఫిలాసఫీ. ధిక్కరించిన నేతలపై డైరెక్ట్ గా వేటు వేయడమే బీఆర్ఎస్ రికార్డు. ఎంతటి నాయకుడైనా ఉపేక్షించకుండా సాగనంపిన చరిత్ర బీఆర్ఎస్ కుంది. ఆలయ నరేంద్ర నుంచి ఈటల, ఇప్పుడు కవిత దాకా బహిష్కరణ వేటు వేశారు. బీఆర్ఎస్ లో క్రమశిక్షణ కమిటీ లేదు. పార్టీ లైన్ దాటిన వారందరిపై నేరుగా చర్యలు తీసుకున్నారు. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలయ నరేంద్రపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నారు. కవిత రాజేసిన అగ్గి ఈనాటిది కాదు. గత కొంతకాలంగా పద్ధతి ప్రకారం పార్టీ పైన, పార్టీ నేతలపైన కవిత తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఓ దశలో కేటీఆర్ ను ధిక్కరించే పరిస్థితికి వచ్చారు. కానీ మళ్లీ మెత్తబడ్డారు. కేసీఆర్ కు రాసిన లేఖలోని అంశాల నుంచి ఇప్పుడు హరీష్, సంతోష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసేదాకా కవిత వెళ్లారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు తెలంగాణ భవన్ వద్ద లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, కవితపై వేటును ఏ విధంగా చూస్తున్నారు? ఎటువంటి చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ భవన్ లో? ఎందుకంటే ఆమె పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, అదేవిధంగా ఆడబిడ్డ, అంతేకాకుండా కేసీఆర్ కుమార్తె. సో ఆమెపైనే, కీలక నేతపైనే, బీఆర్ఎస్ లోని కీలక నేతపైనే వేటు వేయడంపై బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది? పార్టీ ఏం ఇండికేషన్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? శంకరి, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా గతంలో పార్టీ లైన్ దాటారని చెప్పి ఆలయ నరేంద్ర పైన వేటు వేశారని చెప్పి, విజయశాంతి పైన వేటు వేశారని, గాదె ఇన్నయ్య పైన వేటు వేశారని చెప్పి మీరు ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చారు కదా. అయితే అదే సందర్భంలో నిజంగా కవిత పైన వేటు వేస్తారా లేదా? ఎందుకనంటే కవిత సొంత కూతురు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సొంత కూతురు, బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కవిత గతంలో తీసుకున్నటువంటి చర్యల మాదిరిగా కవిత పైన చర్యలు తీసుకుంటారా, కఠిన చర్యలు తీసుకుంటారా, వేటు వేస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అనేటువంటి దానిపైన ఒకంత అనుమానాలు, రకరకాలైనటువంటి చర్చలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే కవిత ఫస్ట్ సారి చేసినప్పుడే ఆలయ నరేంద్ర విషయంలో కానీ, విజయశాంతి విషయంలో కానీ మాట్లాడినటువంటి మరుక్షణమే వేటు వేసినటువంటి సందర్భాన్ని మనము చూసాము. కానీ కవిత లేఖ రాసింది స్వయంగా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమం పైన లేఖ రాసింది. పార్టీని తప్పుపడుతూ బీజేపీ పట్ల వ్యవహరించినటువంటి తీరును నిలదీస్తూ, ప్రశ్నిస్తూ ఆమె లేఖ రాసింది. సో అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది, కవిత పైన వేటు వేస్తారా లేదా. ఎందుకు అనంటే పార్టీ నాయకత్వాన్ని, పార్టీ వ్యవహరించినటువంటి తీరును, పార్టీ అధినేత చేసినటువంటి ప్రసంగాన్ని ఒక ప్రశ్నించే విధంగా ఆమె లేఖ రాసినటువంటి నేపథ్యంలో అప్పుడే పార్టీ లైన్ దాటిపోయారు. సో అంతర్గతంగా జరగాల్సినటువంటి చర్చకు సంబంధించి, అంతర్గత వేదికలపైన చర్చ చేయాల్సినటువంటి ఆ చర్చకు సంబంధించి, చేయాల్సినటువంటి సూచనలకు సంబంధించి ఏకంగా లేఖలు రాయడము, బయటికి రావడము, లీక్ అవడం వంటి అంశాలపైన అప్పుడే పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. సో అప్పుడే చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది. కానీ ఆ సందర్భంలోనైతే ఎందుకో ఏమో తర్వాత లైట్ తీసుకుంది పార్టీ, వదిలేసింది పార్టీ. కానీ ఆ తర్వాత మళ్ళీ ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ని నేరుగా టార్గెట్ చేస్తూ వచ్చారు. తనకు బాస్ కేసీఆరే తప్ప ఎవరు తనకు బాస్ కాదు, తను కేసీఆర్ను తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించను అని చెప్పేటువంటి కోణంలో ఆమె మాట్లాడుతూ నేరుగానే కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ పైన అటాకింగ్ చేస్తూ వచ్చారు. సో ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవిత పైన చర్యలు తీసుకుంటారా లేదా, కవిత పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేదా, ఇతర పార్టీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడితే ఉపేక్షించేవారా, కవిత పైన చర్యలు తీసుకుంటారా, యాక్షన్ తీసుకుంటారా అనేటువంటి చర్చ జరిగింది. కానీ అప్పుడు కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత అమెరికా నుంచి వచ్చినటువంటి సమయంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పి, ఆ దయ్యాల వల్ల నష్టం జరుగుతుందని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలను కూడా, కమెంట్స్ను కూడా కవిత చేశారు. ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అప్పుడు కూడా వదిలేశారు, ఉపేక్షించారు.
ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక స్వయంగా నిన్న మళ్ళీ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చినటువంటి కవిత సాయంత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేరుగా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి హరీష్ రావును టార్గెట్ చేశారు. కేసీఆర్ వెన్నంటి ఉండేటువంటి సంతోష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. సిబిఐ విచారణ ఆదేశించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ పైన ఈ సిబిఐ మచ్చ అవినీతి మరకలు పడడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ అవినీతికి కారణం హరీష్ రావు అని చెప్పి టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఉపేక్షించడం వల్ల పార్టీకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి సుదీర్ఘంగా పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత పార్టీకి ఇక కవితను ఇంకా ఉపేక్షించకూడదని చెప్పి కీలకమైనటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే అధికారిక ప్రకటన కూడా విడుదల చేయబోతా ఉన్నారు. దీని ద్వారా ఇక పార్టీలో ఎంతటి వారైనా కానీ పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదనేటువంటి మెసేజ్ను పార్టీ హైకమాండ్ పార్టీ శ్రేణులకు ఇచ్చింది అనేటువంటి చర్చ బీఆర్ఎస్లో